గొర్రె కషాయం అని నమ్మినట్టు మీరంతా ఎత్తుకెళ్ళి అట్లాంటి క్రియేటర్సే నమ్ముతాంటారు. దానికి ఎవరు ఏం చేయలేరు. ఏదో సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది కదా, మీదంతా మా చేతిలో పెట్టండి నాయన, మీకంతా జిల్ జిల్ జిగా జిగా అని. అలాగే మీరు కూడా ఎత్తిపోయి వాళ్ళ ఛానల్, మీ ఛానల్ని వాళ్ళ దగ్గర పెడుతున్నారు, మీకంతా జిల్ జిల్ జిగా జిగా. సో పాయింట్ ఏమంటే, యూట్యూబ్లో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి మీరు ఫాస్ట్గా మానిటైజ్ తెచ్చుకోవాలి, గ్రో అవ్వాలి అనే ఆరాటంలో అయితే ఉంటారు. బట్ రాడ్ రియాలిటీ ఏమంటే, యూట్యూబ్లో సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు, అన్లెస్ అంటిల్ మీరు ఒక సెలబ్రిటీ అయితే తప్ప. మీరు ఆల్రెడీ అందరికీ తెలుసుంటే మీకు ఆ యూట్యూబ్ మానిటైజేషన్, ఆ సబ్స్క్రైబర్స్ అనేది ఫాస్ట్గా వస్తారు. మీరు ఎవరికీ తెలియదు. ఇప్పుడు నాలాగనుకోండి, నేను చాలా కొద్ది మంది నా ఫ్రెండ్స్కి మాత్రమే నేను తెలుసు. ఇప్పుడు నేను వీడియో పెట్టానంటే నన్ను తెలిసిన వాళ్ళు మాత్రమే మేబీ చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. బట్ కొత్త వాళ్ళు చూడాలంటే మీరు ఏదో కొద్ద వాళ్ళకు ఉపయోగపడే కంటెంట్ అయితే చేయాలి. సో వాళ్ళకు ఉపయోగపడే కంటెంట్ చేస్తేనే మీరు ఫాస్ట్గా అయితే గ్రో అయితే అవుతారు. ఇది రాడ్ రియాలిటీ. మీరు యూట్యూబ్లో హార్డ్ వర్క్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, క్వాలిటీ కంటెంట్ మెయింటైన్ చేయాలి, అండ్ డిసిప్లైన్గా అయితే ఉండాలి. ఇవి లేకుండా లేదు, నేను నాకు ఆ క్రియేటర్ తెలుసు, నాకు ఆయన ఇంత అమౌంట్ కట్టమన్నారు, మీకు సబ్స్క్రైబర్స్ ఇచ్చేస్తాను, మానిటైజేషన్ చేస్తుంది, నాకు ఆ ట్రిక్స్ తెలుసు, నేను చేపించేస్తాను అని చెప్పేసి మీరు ఎత్తుకెళ్ళి గొర్రె కషాయాన్ని నమ్మినట్టు వాళ్ళ దగ్గర నమ్ముతా ఉన్నారు. అట్లాంటి క్రియేటర్స్ చాలామందే ఉన్నారు మన తెలుగులో, ఈవెన్ అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉన్నారు. సో వీళ్ళ పని ఏమంటే, వాళ్ళకి అమౌంట్ వస్తే చాలు, మీరు ఎక్కడ పోయినా మీ ఛానల్ నాశనం అయిపోయినా వాళ్ళకి అవన్నీ సంబంధం లేదు, అప్పటికప్పుడు వాళ్ళ అమౌంట్ వచ్చేసి వాళ్ళ పని జరిగిపోతే చాలు. ఇలాంటి క్రియేటర్స్ చాలామంది అయితే ఉన్నారు. వీళ్ళని నమ్మి మోసపోదండి. ముఖ్యంగా కొత్త క్రియేటర్స్, కొంతమందిని అంటున్నాను, కొత్త క్రియేటర్స్. సో పాయింట్ ఏమంటే, మన తెలుగులో మంచి మంచి కంటెంట్ చెప్పేవాళ్ళు, అంటే యూట్యూబ్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏదైనా అప్డేట్ వచ్చినా మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, రియల్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్గా కంటెంట్ క్రియేటర్స్ చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. వాళ్ళు ఏదన్నా ఒక, ఫర్ ఎగ్జాంపుల్, తమ్ముడు నీ తమ్నేల్ బాగాలేదనో, లేదా నీ ఆ లైటింగ్ సెటప్ బాగాలేదనో, నీ ఛానల్లో ఈ మిస్టేక్స్ చేస్తున్నావనో చెప్పినారంటే వాళ్ళకి ఏం రాదు అని చెప్పేసి ఇక్కడ మన కొత్త క్రియేటర్స్ చెప్తున్నారు. కొంతమందిని అంటున్నారు. సో అక్కడ ఏమవుతుందంటే, మీరు చెడ్డవాణి నమ్ముతున్నారు, వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఆ విషయం మీకు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకు అది అర్థం కాల. జెన్యున్గా కంటెంట్ చెప్పే క్రియేటర్స్ని మీరేం చేస్తున్నారంటే, వానికి ఏం రాదు కంటెంట్, ఆమెకేం రాదు కంటెంట్ అనే దీంట్లో మీరైతే ఉన్నారు. సో ఇలా ఉన్నంత వరకు మీరైతే చాలా అయితే మోసపోతూ ఉంటారు. సో నేను చెప్పే పాయింట్ ఏదైతే, యూట్యూబ్లో సక్సెస్ రావాలంటే మీకు అంత ఈజీ అయితే కాదు. మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది, మీకు హార్డ్ వర్క్ అయితే ఉండాలి, మీరు మంచి క్వాలిటీ కంటెంట్ అయితే చేయాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, మీకు డిసిప్లిన్ అయితే ఉండాలి. సో ఇవి ఉండి మీరు కంటెంట్ క్రియేట్ చేస్తేనే మీరు సక్సెస్ అయితే అవుతారు. ఇలాంటి షార్ట్ కట్ స్ట్రిక్స్ ఎతికితే మాత్రం మీరు ఎప్పటికీ అక్కడే ఉంటారు, ఏదో జరుగుతూనే ఉంటుంది, అక్కడే ఉండి మోసపోతారు. బట్ జెన్యున్గా కష్టపడే వాళ్ళు మాత్రము, ఇటువంటి స్పామ్లు అవి ఇవి నమ్మకుండా ఉండే వాళ్ళు మాత్రం సక్సెస్ అయితే అవుతూ వెళ్తారు. ఇక్కడ నేర్చుకోవడానికి, కరెక్ట్ చేసుకోవడానికి, మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి మనము ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపమో అప్పుడే మనం మోసపోవడం అనేది స్టార్ట్ అయినట్టు. మనం ఎత్తుకుపోయి మన ఛానల్ అంతా మన చేతిలో పెడతాం, వాడు జిల్జిల్ జిగా జిగా నీ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, లేదంటే నిన్ను మోసం చేస్తాడు, నీ ఛానల్ అవుతుంది ఇలాగే కొంతమంది అయితే ఉన్నారు. సో నేను చెప్పే పాయింట్ అయితే మంచిగా కంటెంట్ చెప్పే వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళు నచ్చితే, వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అని మీకు అనిపిస్తే, హార్డ్ వర్క్ చేయమని చెప్తే, మీరు ఆ ఛానల్ని ఫాలో అయ్యి యూట్యూబ్లో సక్సెస్ అయితే అవ్వండి, మంచిగా కంటెంట్ క్రియేట్ చేసుకుంటా. లేదు వాళ్ళు కూడా మీకు నచ్చలేదు, మీ ఓన్గా మీరే తెలుసుకొని మంచిగా కంటెంట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. అన్లెస్ అంటిల్ మీరు హార్డ్ వర్క్ చేసి కష్టపడితే తప్ప సక్సెస్ అయితే అవ్వలేరు. ఈ పాయింట్ అయితే మైండ్లో అయితే పెట్టుకోండి. కొత్త క్రియేటర్స్ ఎస్పెషల్లీ కొంతమంది ఎవరైతే మోసపోతున్నారో అది మీకే తెలుసు. మీరు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు. సో పాయింట్ అయితే ఇదే, దట్స్ ఇట్. ఈ వీడియో కింద కూడా నీకేం తెలియదని కామెంట్ పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళని నేనేం చేయలేను. సో ఇంకా మీ ఇష్టం. మంచిగా అయితే గ్రో అవ్వండి, మంచిగా అయితే కష్టపడండి, మంచిగా నేర్చుకొని కంటెంట్ క్రియేషన్ అయితే చేయండి. అండ్ మీరు మంచి కంటెంట్ ఎప్పుడైతే చేస్తారో మీకు మానిటైజేషన్ గురించి అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఒక జెన్యూన్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అని అనిపించింది అనుకోండి, ఆడియన్స్ మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. మన తెలుగు ఆడియన్స్ మంచి కంటెంట్ క్రియేటర్స్కి ఎప్పుడూ సపోర్ట్ అయితే చేస్తారు. ఇది చాలా వరకు ప్రూవ్ అయింది. ఇప్పుడున్న పెద్ద ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు జెన్యూన్గా కంటెంట్ ఇచ్చి మంచిగా ఆడియన్స్ని ఓన్ చేసుకున్న వాళ్ళే, ఆడియన్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ మంచిగా కంటెంట్ క్రియేషన్లో యూట్యూబ్లో గ్రో అయిన వాళ్ళే. ఈ పాయింట్ అయితే మైండ్లో పెట్టుకోండి. మీరు మంచిగా కంటెంట్ అయితే చేయడానికి అయితే చేయండి. మంచి కంటెంట్ చెప్పే వాళ్ళని, అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని అయితే ఫాలో అవ్వండి. స్పామర్స్ని, ఇలాంటి వాళ్ళని అయితే మీరైతే ఫాలో అవ్వద్దండి. వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడమే వాళ్ళ ఎజెండాగా ఉంటుంది. వాళ్ళ పర్పస్ మనీ అయి ఉంటే మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర అమౌంట్ తీసుకొని మిమ్మల్ని మోసం అయితే చేస్తారు. వాళ్ళకి మనస్సాక్షి, జాలి అవన్నీ ఏముండవు, వాళ్ళ పని జరగాలంతే. సో ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు
మారకపోతే నేనేం చేయలేను. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. సో మన ఛానల్లో మన కంటెంట్ మీకు నచ్చినైతే ఖచ్చితంగా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీలాంటి జెన్యూన్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోకుండా ఉంటారు. ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ అయితే చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మీరేమనుకుంటారు ఈ టాపిక్ మీద అనేది కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.